అండ్ మామయ్యలు అమ్మోళ్ళు కొంచెం పొలం ఉంటే అది తాకట్టు పెట్టినాం. కానీ ఏ చుట్టం నాకు సపోర్ట్ చేయలేదని అందరూ అనుకుంటారు, ఆడు సపోర్ట్ చేసిండు ఈడు సపోర్ట్ చేసిండని. కానీ నాకు ఇప్పుడు చెప్తున్నా, నేను అందరికీ అనుకుంటున్నామో, నాకు ఏ ఒక్క చుట్టం సపోర్ట్ చేయలేదు, ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. నా ఇంట్లోళ్ళు నా అమ్మ బయటోళ్ళు సపోర్ట్ చేసిరు, కానీ నా చుట్టాలు పాలోడు ఎవ్వడు సపోర్ట్ చేయలేదు. పాలోడు ఎవడనంటే మన నాన్న తరపు చుట్టాలు అందరూ ఉంటారు కదా, మన నాన్న తరపు చుట్టాలు కానీ అలా తాతల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని పాలోళ్ళు అంటారు. ఏ పాలోడు కూడా నాకు సపోర్ట్ చేయలేదు. ఇదైతే నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మా అమ్మ కష్టం కనబడతలేదు అందరికీ. అంత కష్టపడి పంపింది కనబడతలేదు. ఎవడో పంపిందనంటే ఎవడో నీకు ఎందుకు ఎడతాడన్నా? ఈవెన్ నేను కూడా వేరేటోళ్ళకి ఎట్టానా? ఈవెన్ నేను కూడా నా పాలలకు నేను పెట్టాను. నేను ఎందుకు ఎడతాను? నేను అంత కష్టపడ్డా నా సొంత చెల్లెలకు పెట్టుకుంటా, నా తమ్ములకు పెట్టుకుంటా, లేకుంటే నా మేనమామలు నన్ను చూసుకుంటూ వాళ్ళ పిల్లలకి పెట్టుకుంటా. కానీ నేను పాలోనికి పెట్టా. నేను కూడా చెప్తాను, నేను పెట్టా. వాళ్ళు నాకు ఎందుకు ఎడతారు? వాడు పెట్టిన వీడు పెట్టిన అని చెప్పి మస్తు బ్లేమ్ చేసిరు నన్ను. అంటే మా అమ్మ అంత కష్టపడి నిద్ర లేని రాత్రులు గడిపింది ఆ 3 లక్షల కోసం. జస్ట్ అక్కడ 3 లక్షలు కట్టాలి, మళ్ళీ అన్ని ఖర్చులు కాపి అటు ఇటైనా 10 లక్షలు అవుతాయి అన్న. అవన్నిటికి మా అమ్మ ఎంత కష్టపడ్డదో నాకు తెలుసు. అంత కష్టపడ్డ మా అమ్మని పక్కెట్టి ఎవడో పాలోడు పెట్టినంటే, పాలోడు ఎప్పుడైనా పక్కల బల్లెం ఏమంటారు పక్కల పామే కానీ పాలోడు ఎప్పుడు చుట్టం కాదు, గుర్తుపెట్టుకోరు.